అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక ఏడాది పెరిగింది, 3 ఏళ్ళు ఉన్నారు. ఈ 3 ఏళ్లలో నేనున్నా, మరి నేను ఏం చేసినా, నేను మండల అధ్యక్షుడున్నా, మండల జనరల్ సెక్రటరీ ఉన్నా, బూత్ అధ్యక్షుడున్నా, నేను నా వల్ల నా బూత్లో ఎన్నోట్లు లేపించినా, నా వల్ల నా మండల అధ్యక్షుడిగా జనరల్ సెక్రటరీగా నేను ఎన్నోట్లు లేపించినా ఒక్కసారి మీరు మననం చేసుకుంటే మీరు చేసిన పనికి ఎన్ని మార్కులు ఇవ్వచ్చో మీ మనసు చెప్తారు, ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది అనుభవంగా తీసుకునే కొత్త అధ్యక్షులం అయిపోయింది అంతా మేమే అనుకుంటే ఇంకా తప్పు. కమిటీ వేసుకోవాలి, 2-3 రోజుల్లో కమిటీని మొత్తం అప్రూవల్ జిల్లా అధ్యక్షులతో తీసుకోవాలా, మోర్చాలను వేయాలా, మోర్చా అధ్యక్షులను నిర్ణయించి మోర్చాలు కూడా వేయాలి. మండల అధ్యక్షులు 40+1, మోర్చా అధ్యక్షులు 20+1 చేయాల్సిందే. అది మైనార్టీ మోర్చా అయినా మహిళా మోర్చా అయినా నింపాల్సిందే తప్ప అది నేను అధ్యక్షుడిని కదా, నాకు బాగా పని ఉంది, ఏడుపైన పిలుస్తారు, బీబీ పాటిల్ గారు వచ్చి మండల అధ్యక్షుడే కలవాలా లేకపోతే నన్నే కలవాలని అనుకుంటే తప్పు. మీరు మీ మండలంలో ఎన్ని ఓట్లు తెస్తారనేది ఇప్పుడు మీకు తూకం, అది మీ విలువకుండే రేపు పొద్దున మార్గం అది అన్న మీరు అనుకుంటుండొచ్చు. అధ్యక్షులం అయిపోయినాం, పాత్రలను తీర్చడం, మేము కొత్తలో వచ్చినాం. ముందట యుద్ధం కత్తెర మీద కత్తెర తెచ్చినట్టే మేము. రేపు పొద్దున ఎలక్షన్ లో నీ బూతుల 10 ఓట్లు వచ్చినా నేను వీకేస్తాను. రేపు పొద్దున నీ మండలంలో లీడ్ రాకుండా నేను వీకేస్తాను. ఇది ఇప్పుడున్న మండల అధ్యక్షులు, మండల జనరల్ సెక్రటరీల పరిస్థితి. మీ కమిటీని మీకు కరెక్ట్ గా పని చేయగలుగుతాడు, నా ఓడు నీ ఓడు పగోడు అనకుండా నిజంగా పని చేయగలుగుతాడు. ఎదురు మాట్లాడినా సరే, గట్టిగా మాట్లాడినా సరే, పనికాడ మాత్రం పొద్దంతుంటాడు, 24 గంటలు పనిచేస్తాడు అన్న వ్యక్తిని మీ కమిటీలో ఉంచుకుంటే మీరు సక్సెస్ అవుతారు. కానీ నేను చెప్పిండు, ఎండ లక్ష్మణ గారు చెప్పారు, లేకపోతే బీబీ పాటిల్ గారు చెప్పారు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారు. మీదే బాధ్యత. రేపు పొద్దున అడుగుతాం, ఓటు రావాల్సిందే, గెలవాల్సిందే. ఏముందిలే, రమణ అన్ని తిరిగింది కదా, చెప్పిండు గెలుస్తుంది అన్నాడు, నేను పనిచేసినా చేయకుండా నా ఖాతానే ఓటు పడుతుందని మీరు అనుకుంటే మీరు పనిచేసింది లేని మీ కమిటీ సభ్యులు కాదు, మీ బూత్ అధ్యక్షులు, మీ గ్రామంలో ఉన్న కార్యకర్తలు చెప్తారు మీరు పనిచేసింది లేదు. ఎప్పుడైతే కార్యకర్త మీ గురించి తప్పుడు సమాచారం ఇస్తే, ఒకరిద్దరు ఇస్తే తప్పుడు సమాచారం, కానీ మండలంలో ఉన్న 50 మంది ఇస్తే అది నిజమైన సమాచారం, అది యాదించుకోవాలా ఇప్పుడున్న. ఇకపోతే జిల్లా పదాధికారులైనా, జిల్లా జనరల్ సెక్రటరీలైనా, అసెంబ్లీ కన్వీనర్లైనా, ఎవరైనా అలా మీ చేతిలో పట్టున్నంత సేపు మీరు రాజకీయ భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. మీ చేతిలో పట్టు లేదు అనుకుంటే మీ రాజకీయ భవిష్యత్తు ఆడికే ముగిసిపోదు. అది నాదైనా, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎండల లక్ష్మణాలైనా ఎవరిదైనా అంతే. కాబట్టి పని ఎట్లా చేయాలా అనేది ఆలోచించుకోవాలి. అలా క్యాన్వాసింగ్ గురించి కూడా కారు వేసుకొని గిర్రెగిరి 4 ఫోటోలు దిగి, నీకు పట్టు లేని దగ్గర, నీకు పరిచయం లేని దగ్గర నువ్వు పోయి బరాబర్ తిరుగుకుంటూ ఫోటోలు దిగేస్తే నువ్వు తిరిగినట్టు కాదు, నీ వల్ల 2 ఓట్లు రావు. నీకైనా పట్టంలో ఆడ నిలబడి 10కి 20 చేయండి, 20కి 100 చేయండి. అంతేగాని పరిచయం లేని దగ్గరికి పోయి వచ్చినాము, ఏం నడుస్తుంది, ఏం కాదా అంటే మీరు వాళ్ళన్నా అంటే నేను రమణారెడ్డి మనిషిని, నేను బీబీ పాటిల్ మనిషిని, కేవీఆర్ టీము, బీబీ పాటిల్ టీము, ఎండ లక్ష్మణ టీము, ఇవి చెప్తే వేస్తాను. ఏ టీం అనేది కాదు, ఓటు వచ్చిందా లేదా మీరు తిరుగుతుంది ముఖ్యం. సెల్ఫీలు పట్టుకొని తాపకు 4 కార్లు మండలానికి పోతే మండలంలో పనిచేసే వాళ్ళు డిస్టర్బ్ తప్ప దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. పనిచేసే వ్యక్తిని నేను వచ్చినా నువ్వు రాని పిలిచే కన్నా పని చేస్తున్నటువంటి వ్యక్తి ఏ గ్రామంలో ఉంటే ఆడిపోవడమే లీడర్ లక్షణం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.